హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మీ విజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు చాలామంది ఏంటంటే ల్యాండ్ తీసుకుంటుంటారు. ల్యాండ్ తీసుకునేటప్పుడు అసలు వాళ్ళకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఏ విధంగా తీసుకోవాలనేది కూడా చాలామందికి ఐడియా ఉండదు. వన్స్ ల్యాండ్ అంటే తీసేసుకుంటే సరిపోద్ది అనుకుంటుంది చాలామంది, కొనేస్తే అయిపోద్ది అంతే అనుకుంటారు. దాంట్లో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మనం ఏవేవి డాక్యుమెంట్స్ దాంట్లో యూస్ చేయాలని చాలామందికి తెలియదు. సో దీని గురించి ఏమంటారు? రియల్ ఎస్టేట్ అనగానే చాలా మందికి ఒక భయం ఏముంటుందంటే, అమ్మో రియల్ ఎస్టేట్లో మోసాలు జరుగుతాయి, అమ్మో రియల్ ఎస్టేట్లో దొంగలు ఎక్కువ ఉంటారు, అమ్మో రియల్ ఎస్టేట్లో గ్యాంబ్లింగ్ ఎక్కువ ఉంటాయని చెప్తారు చాలామంది. ఒకటి ఏంటంటే, రియల్ ఎస్టేట్ అనేది 10 రూపాయలు 20 రూపాయల ప్రోడక్ట్ కాదు, లక్షల్లో కోట్లలో ట్రాన్సాక్షన్ జరిగే బిజినెస్ అది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. అఫ్కోర్స్ ఇప్పుడు రోజు రోజుకి టెక్నాలజీ పెరిగింది, అవేర్నెస్ వచ్చింది, చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, చాలామంది ప్రాపర్టీలు కొంటున్నారు, అమ్ముతున్నారు. సో ఇక్కడ మనం ఒక ప్రాపర్టీ ఏదైనా సరే, అది ఇల్లు కావచ్చు, ఫ్లాట్ కావచ్చు, ప్లాట్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, ఫామ్ ల్యాండ్, ఎనీథింగ్ రియల్ ఎస్టేట్ అన్నప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్యుమెంట్ విషయంలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మోసాలంటే ఎక్కడ జరుగుతాయి, ఎక్కువ శాతం డాక్యుమెంట్ దగ్గరే జరుగుతాయి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఒకవేళ అది అగ్రికల్చర్ ల్యాండ్ అయితే, అగ్రికల్చర్ ల్యాండ్ అన్నప్పుడు మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే, ల్యాండ్ పొజిషన్ అక్కడ ఉందా లేదా అన్నది చూసుకోవాలి. క్లియరా? డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు ఒక పాస్బుక్ ఉంటుంది. ఎగ్జాంపుల్, పాస్బుక్లో మీకు సర్వే నెంబర్ 200, 150, 100 ఏదో ఒక నెంబర్ ఉంటుంది. అది సో అండ్ సో ఏరియాలో, సో అండ్ సో విలేజ్లో, సో అండ్ సో సర్వే నెంబర్ అని ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఫిజికల్లీ ఒకసారి వెళ్ళి ఆ సర్వే నెంబర్, ఆ పొజిషన్ కరెక్ట్గానే ఉందా లేదా అన్నది చూసుకోవాలి. పొజిషను, తర్వాత వచ్చేసి సరిహద్దులు చూసుకోవాలి. ఫస్ట్ డాక్యుమెంట్కి వెళ్తున్నాం, సరిహద్దుల గురించి మనకెందుకులే అనుకోవద్దు, ఫస్ట్ ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది, పేపర్లో క్లియర్గానే ఉంటుంది, కానీ ల్యాండ్ ఆ ఏరియాలో ఆ పొజిషన్ ఉండదు, వేరే దగ్గర ఉంటుంది ఎక్కడో. అప్పుడు ఏమవుతుంది, మనం ఇబ్బంది పడతాం కదా. కాబట్టి ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే, పొజిషన్ ఎక్కడ ఉందన్నది చూసుకోవాలి. తర్వాత వచ్చేసిందంటే, అది పట్టా భూమియా కాదా అన్నది తెలుసుకోవాలి. అంటే క్లియర్ టైటిల్ ఉందా లేదా అన్నది వాళ్ళ పాస్బుక్ కావచ్చు, తర్వాత వచ్చేసి వాళ్ళ ఈసీ సర్టిఫికేట్ మనం ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఆర్ఓఆర్ ఉంటుంది, తర్వాత వచ్చేసి మనకి పహానీళ్ళు ఉంటాయి, ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి చెక్ చేసుకున్న తర్వాత మనకు క్లారిటీ వస్తుంది, వీళ్ళ పేరు మీదనే ఉంది, లాస్ట్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది, వీళ్ళకి ఏదైతే గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ ఉన్నాయి, లైక్ రైతు బంధు ఇంతకుముందు, ఇప్పుడు వచ్చేసి రైతు భరోసా, ఇవి వస్తున్నాయా లేదా, ఈయననే ప్రజెంట్ ఓనరా కాదా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోవాలి. ఇవి క్లియర్గా ఉన్నాయా లేదా తెలుసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే ఫర్దర్గా మనం రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి. దీని తర్వాత ఏంటంటే, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, దీంట్లో 2 రకాలు ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ కస్టమర్ అక్కడ రాలేని పొజిషన్ ఉన్నారు, అంటే మీరు అమ్మే వ్యక్తి, నేను కొనే వ్యక్తి, మీరు వస్తున్నారు కానీ నేను రాలేని పక్షంలో ఉంటే ఫామ్ 32 అనేది ఒకటి ఉంటుంది. ఒక ఫామ్ ఉంటుంది, దాంట్లో మన తంబు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, మన బ్లాక్ పెన్తో సిగ్నేచర్ ఉంటుంది. సో అదంతా కూడా స్కాన్ అయి వస్తుంది. ప్లాట్లో 99% ఇలాగే జరుగుతుంది. కొందరు ఏంటంటే కస్టమర్ రారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, త్రూ ఫామ్ 32 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ ఫామ్ 32 అనేది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత స్కానింగ్ అయి వస్తుంది మనకి. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఆ డాక్యుమెంట్స్ అన్నీ మనం చెక్ చేసుకున్నాము, క్లియర్ ఉంది అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే, డాక్యుమెంట్ రైటర్ ఉంటారు రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర. అగ్రికల్చర్ ల్యాండ్ అయితే 1 డే బిఫోరే స్లాట్ బుక్ చేయాలి, ప్లాట్ అయితే అదే రోజు కూడా అయిపోతుంది. ఓకే. సో 1 డే బిఫోర్ మనం ఏం చేస్తామంటే, మన డీటెయిల్స్ అని ఇస్తాం. అంటే కొనే వ్యక్తి ఎవరు ఉన్నారు, అమ్మే వ్యక్తి ఎవరు ఉన్నారు. సో అమ్మే వ్యక్తి దగ్గర నుంచి అన్ని డీటెయిల్స్, వాళ్ళ ల్యాండ్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకుంటారు. ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని, ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకొని ఎంట్రీ చేస్తారు మొత్తం. ఆన్లైన్లో ఇప్పుడు వెబ్సైట్ ఉంది మనకి, ధరణి పోర్టల్ ఉండే, జస్ట్ రీసెంట్గా మనకు వచ్చేసి ఇంకా భూభారతి పోర్టల్ వస్తుంది ఇప్పుడు, నెక్స్ట్ కంప్లీట్లీ రాలేదు, ఇంకా వస్తుంది అది కూడా. సో ఆ పోర్టల్లోకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే, అప్లికేషన్ పెడతారు. మొత్తం డీటెయిల్స్ రాసేసిన తర్వాత మీ పేరు మీద నుంచి వీళ్ళ పేరు మీద మనం చేంజ్ చేస్తున్నట్టు, మనం సేల్ డీడ్ చేస్తున్నామని, సేల్ కోసం మొత్తం టైపింగ్ రెడీ చేసి పెడతారు. రెడీ చేసిన తర్వాత స్లాట్ బుక్ చేస్తారు. రేపు ఏ టైంలో కుదురుతుంది, రేపా ఎల్లుండా, మనకి మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఒక టైం స్లాట్ మనకు అవైలబుల్ ఉంటుంది అక్కడ. ఆ అవైలబుల్ టైం స్లాట్ని మనం బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకుంటే ఏమవుతుంది, ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ అయిపోయి ఉంటాయి మన దగ్గర. ఆ తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ డే ఆ టైంకి పోయిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, లేదా మనకి సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ముందు ఒకసారి ఈ డాక్యుమెంట్స్ ఎవరైతే అమ్ముతున్నారో ఇది చూస్తారు, వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు చూసుకుంటారు. తర్వాత కొనే వ్యక్తిది ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలుస్తారు, వాళ్ళని చూస్తారు. ఓకే, వీళ్ళిద్దరు ఉన్నారు, కొనే వ్యక్తి, అమ్మే వ్యక్తి. చలో, వీళ్ళు వచ్చేసి వీళ్ళ డాక్యుమెంట్స్ ఇది ఇచ్చారు, అన్ని క్లియర్ ఉన్నాయా లేదా క్రాస్ చెక్ చేసుకుంటారు. తర్వాత ఒక్కొక్కసారి సిచ్యువేషన్ బట్టి వాళ్ళు అడుగుతారు, లేకపోతే లేదు. మీరు ల్యాండ్ చూసారా లేదా, మీ ప్రాపర్టీ మీరు ఇష్టపూర్వకంగానే అమ్ముతున్నారా,
మీకు డబ్బులు వచ్చినాయా లేదా, ఎంత వచ్చినాయి ఏందన్నది వాళ్ళు అడగరు, మీకు డబ్బులు ముట్టినాయా లేదా అని అడుగుతారు. అదే ముట్టినాయి డన్ అంటే నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారు, అన్ని చూస్తారు, ఏదైనా ఉంటే చూసి మనం చెప్తారు మనకి, ఏం లేకపోతే అన్ని డన్ అని టిక్ కొట్టేసిన తర్వాత ఫైల్ పక్కకి జరిగిపోతుంది. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ వచ్చేసి మన డేటా అంతా మళ్ళీ ఒకసారి క్రాస్ వెరిఫై చేస్తారు, మన ఫోటో తీసుకుంటారు, తర్వాత వచ్చేసి మనకి ఒక పేపర్ ఇస్తారు, మీ డేటా ఎంట్రీ ఇది కొట్టినాం, మీ డేటాలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఇవి, ఇందులో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోండి అని మనకి ఒక పేపర్ ఇస్తారు. ఆ పేపర్లో మనం చెక్ చేసుకోవాలి ఏమైనా క్లియర్ ఉందా లేదా, ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, స్పెల్లింగ్ మిస్టేక్ ఏమైనా ఉందా, ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత అన్ని క్లియర్ ఉన్నాయి అనుకుంటే ఫోటో, తర్వాత వచ్చేసి తంబ్ ఆడబెట్టేది ఉంటుంది, మనం అది పెట్టేసినామా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. డాక్యుమెంట్ అదే రోజు కానీ లేదా నెక్స్ట్ డే కానీ మనకి డాక్యుమెంట్ మళ్ళీ స్కాన్ చేసుకొని మనకి ఇస్తారు. సో అప్పుడే మ్యూటేషన్ కూడా అయిపోతుంది. మ్యూటేషన్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ మన దగ్గర ఉంటుంది. ఇది ఇప్పటిదాకా వచ్చింది. ఇప్పుడు కొత్తగా రీసెంట్గా భూభారతి అనే ఒక పోర్టల్ వచ్చిన తర్వాత దీంట్లో కూడా కొన్ని చేంజెస్ వస్తున్నాయి. ఇప్పుడు ఇమ్మీడియట్గా మ్యూటేషన్ కాకుండా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ ల్యాండ్ సంబంధించిన లేఅవుట్ కూడా ఉండాలి. ఒకవేళ ప్లాట్లో కనుక మీరు కొంటే ఖచ్చితంగా ఆ ప్లాట్ డైమెన్షన్ పేపర్ ఉండాలి. ఓకే, ప్లాట్ డైమెన్షన్ పేపర్ ఉండాలి. అదేవిధంగా ఆ లేఅవుట్ ఏరియా కంపల్సరీ ఉండాలి మెన్షన్. అంటే ఏ లేఅవుట్లో మనం కొంటున్నాము ఆడ సర్వే నెంబర్స్ అన్నీ ఉంటాయి. ఆ సర్వే నెంబర్ ఏది ఉంది, ఏ సర్వే నెంబర్లో ఈ బిట్ వస్తుంది, ప్లాట్ వస్తుంది, ఫేసింగ్ ఏముంది, ప్రతిదీ తెలిసిపోతుంది. ముందు ఇదంతా కూడా మనం చెక్ చేసుకున్న తర్వాతనే ఫర్దర్గా రిజిస్ట్రేషన్ అయినాక మ్యూటేషన్ అవుతుంది. మ్యూటేషన్ అంటే మీ పేరు మీద చేంజ్ అయిపోతుంది ఇంకా. సో అది అయిపోయిన తర్వాత మాత్రమే అది మనకి వ్యాలిడ్ అనమాట. అది అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మనము ఈసీలో చెక్ చేసుకోవచ్చు ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్లో. సో వాళ్ళ పేరు మీద నుంచి మీ పేరు మీద ఏ డేట్లో రిజిస్ట్రేషన్ అయింది, ఏ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అయింది, ప్రతిదీ అక్కడ వచ్చేస్తుంది మనకి. సో ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మనం రిజిస్ట్రేషన్కి వెళ్ళేటప్పుడు కూడా ఏంటంటే కొంచెం ఆన్ టైంలో ఉండడము, ఇంకోటి ఏంటంటే మనకు తెలియకపోతే తెలిసిన వాళ్ళని తీసుకొని వెళ్ళాలి. లేదు అంటే ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కానీ ఒక మార్కెటింగ్ ఎవరైనా జెన్యున్ పర్సన్ నమ్మకమైన వ్యక్తి ఉంటే మనం పెద్ద టెన్షన్ పడాల్సింది లేదు. ఇప్పుడు మా దగ్గర వచ్చేసరికి ఏం చేస్తాం, అన్ని మేమే చూసుకుంటాం. మేము ఇక్కడ నుంచి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళే లోపు డాక్యుమెంట్స్ అన్ని రెడీ అయి ఉంటాయి. మేము పోయినామా, ఫోటో దిగినామా, సంతకాలు పెట్టినామా, బయటకు వచ్చినామా, అంతే టైం ఉంటుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏంటంటే రీసెంట్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఏమన్నారంటే రిజిస్ట్రేషన్ కాడ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవును, ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఆ సర్వర్ల గురించి మాట్లాడొద్దు మనం. ఎందుకంటే సర్వర్లు చాలా స్పీడ్ ఉంటాయి. ఎంత స్పీడ్ ఉంటాయంటే ఒక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కానికే ఒక్కొక్కసారి 2 గంటలు 3 గంటలు కూడా పడుతుంది. అంటే అంత తొందరనే అయిపోతుంది అనుకోండి, 2-3 గంటలే కాబట్టి ఒక్కొక్క డాక్యుమెంట్కి. ఇట్లాంటివి జరుగుతుంటాయి రిజిస్ట్రేషన్ ఆఫీసుల కాడ. ఇక ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంటాయి. టాయిలెట్లు అయితే ఒకటి కూడా ఉండవాడ, అది చాలా గ్రేట్నెస్. వాటర్ కూడా ఉండదు. అంటే ఈ ఫెసిలిటీస్ గవర్నమెంట్ చూడాలి, దీని మీద రెవెన్యూ జనరేట్ చేస్తుంది కానీ ఫెసిలిటీస్ ఇయ్యదు. పార్కింగ్ల గురించి అయితే మాట్లాడొద్దు ఇంకా. సో పార్కింగ్ ఉండదు సరిగా. వీటి మీద కొంచెం గవర్నమెంట్ వర్క్ చేయాలి. ఎందుకంటే నేను హైదరాబాద్ సరౌండింగ్లో చాలా రిజిస్ట్రేషన్ ఆఫీసులో తిరిగినా, ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది. కస్టమర్లు వస్తే వెయిటింగ్ చేయడానికి, ఎవరి దగ్గర కూర్చోడానికి ఫెసిలిటీస్ చాలా వరకు ఉండవు. కాబట్టి మనం ఒక స్లాట్ బుక్ చేసుకుంటే టైంకి వెళ్ళి తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకొని బయటికి వచ్చేటట్టు ఉండాలి. సో గవర్నమెంట్ కూడా ఇప్పుడు 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ చేసేస్తాము, అంత ఫాస్ట్ టెక్నాలజీ తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు. చాలా మంచి విషయం, అవుతే సూపర్గా ఉంటుంది. కాబట్టి రిజిస్ట్రేషన్కి వెళ్ళేటప్పుడు ఒక ఎక్స్పర్ట్ కానీ ఒక తెలిసిన వ్యక్తి ఉంటే మనకి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏంటంటే మనకి ల్యాండ్ ఒకటి చూపించి రిజిస్ట్రేషన్ ఇంకోటి చేస్తారు. సో అది కూడా ఉంటుంది. అందుకనే మనం అవి కూడా చెక్ చేసుకోవాలి. అందుకే ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకొని ఒక మార్కెటింగ్ అసోసియేట్ త్రూ వెళ్తేనే సేఫ్ ఉంటుంది. మనమే డైరెక్ట్ పోతే ₹2 కమిషన్ మిగులుతుంది కదా, ఏజెంట్కి ఎందుకు ఇవ్వాలనుకుంటే ఆ లొసుగులు, ఆ ప్రాబ్లమ్స్, అవన్నీ ఛాలెంజెస్ ప్రోటోకాల్ ప్రకారం నేను అన్ని వీడియోలలో చెప్పలేను. అవి చాలా ఇబ్బందులు కస్టమర్ పడతారు. అందుకే రియల్ ఎస్టేట్లో చాలామంది ఏం చేస్తారంటే ఒక ఏజెంట్ లేకుండా, ఎవరికి సపోర్ట్ లేకుండా వెళ్ళి డైరెక్ట్ కొంటారు. కొనేటప్పుడు అంతా మంచిగానే ఉంటుంది, అమ్మేటప్పుడే రియల్ చుక్కలు కనిపిస్తాయి. 6 నెలలైనా సంవత్సరాలైనా రిజిస్ట్రేషన్లు కావు, పోవు, ఎవరు వచ్చి చూపియరు. ఆ డాక్యుమెంట్ వేరే ఉంటుంది, వేరే వాళ్ళ పేరు మీద ఉంటుంది, అట్లాంటివి ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనీ వాళ్ళకి తెలియక ఎక్కువ తక్కువ ప్రైస్లో కొని ఉంటారు. అవును, రీసేల్కి వెళ్తే ఆడ ఆ ప్రైస్ ఉందో లేదో కూడా తెలియదు. రైట్. ఇంకోటి ఏంది, మనం వెళ్ళి తీసుకెళ్ళాలి, చూపించాలంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉంటుంది, కస్టమర్లను తీసుకెళ్లేటప్పుడు ఫుడ్ ఖర్చు ఉంటుంది, తర్వాత వచ్చేసి ఇవన్నీ తిరిగినాం చేసినాం కదా, మనకి కమిషన్లు ఇవ్వాలంటే కూడా కష్టం. అంటే కొందరు, అందరు కాదు, కొన్నిసార్లు ఏంటంటే మళ్ళీ కమిషన్లు ఇవ్వాలి, ఇవన్నీ ఛాలెంజెస్ ఉంటాయి. కాబట్టి ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కానీ ఒక మార్కెటింగ్లో ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని వెళ్తే, మళ్ళీ చెప్తున్నా, మీ టైం సేవ్ అవ్వాలి, మీ మనీ సేవ్ అవ్వాలి, మీ ఎనర్జీ, మీ ఎఫర్ట్స్ సేవ్ అవ్వాలి. మీరు ఒక సేఫ్టీ, సెక్యూరిటీ ఉన్నటువంటి ప్రాపర్టీస్ కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్ అడ్వైజ్ తీసుకుని వెళ్ళాలి. అలా అడ్వైస్ తీసుకోకుండా మనం వెళ్తే మోసాలు చేయడానికి, మోసాలు జరగడానికి, మోసపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే ఎప్పుడైనా కానీ ఒక గైడెన్స్ తీసుకొని మీరు కనుక వెళ్ళగలిగితే
రియల్ ఎస్టేట్లో చాలా సేఫ్ ఉంటుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది ఏంటంటే మీరు ఎన్నో సంవత్సరాలు కష్టపడి దాచుకునే డబ్బది, అవునా కదా. సో రూపాయి మీ కష్టార్జితం పెడుతున్నప్పుడు మీరు 100కో 200కో 1000కో 2000కో 1% 2% కమిషన్ అస్సలు ఆలోచించొద్దు. ఎందుకంటే ఇది ఇన్వెస్ట్మెంట్ మీకు, ఇది కూడా మీ సర్వీస్ ఛార్జెస్ అనుకోవాలి. సో ఆ సర్వీస్ ఛార్జెస్ ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ అని మీరు అనుకుంటే కనుక మంచి ప్రాపర్టీస్ దొరుకుతాయి. అండ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కానీ ఒక ప్రొఫెషనల్ త్రూ వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళు అక్కడ రైట్ ప్రైజా కాదా, ఆ వెంచర్ రైటా కాదా, ఆ ప్లాట్ రైటా కాదా, ఆ ల్యాండ్ రైటా కాదా, ఆ ల్యాండ్ లార్డ్ కానీ ఆ ఎవరైతే డెవలపర్లు కానీ రైటా కాదా, రేపటి రోజు రీసేల్కైనా ఈయన హెల్ప్ చేస్తాడు. ఈయన కొనిపించకపోయినా ఈయన సర్కిల్ నుంచి ఈయన సేల్ చేయగలుగుతాడు. లేదా దానికి ఎట్లా సేల్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా మార్కెట్ చేసుకోవాలి, దాంట్లో అప్రిషియేషన్ ఏ విధంగా వస్తుంది. సో ఇవన్నీ కూడా ఆ చుట్టుపక్కల ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా, దాని మీద లీగల్ కేసెస్ ఉన్నాయా, ఇవన్నీ ఎవరికి తెలిసి ఉంటాయి అంటే ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్కే తెలిసి ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్కి ప్రొఫెషనల్కి తెలిసి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అదే పని చేస్తారు కాబట్టి, మేము అదే పని చేస్తాం కాబట్టి మాకు ఒక అవేర్నెస్ ఉంటుంది. సో అప్పుడు మాత్రమే మీరు సేఫ్ ఉంటారు. లేకపోతే ఏంటంటే చాలా క్లయింట్స్ నా దగ్గర, మీకు ఆఫ్లైన్లో నేను చూపిస్తాను, కొన్ని 100 కేసెస్ ఉన్నాయి నా దగ్గర అట్లాంటివి. ఫోన్లు చేస్తారు, మేము కొన్నామండి అప్పుడు తెలియక ఇలా అమ్ముకోలేకపోతున్నాం, ఇలా మార్కెట్లో రీసేల్ వాల్యూ వస్తలేదు, మేము కొన్న రేటు కంటే తక్కువ రేటుకి అమ్ముతున్నారండి, మేము డిటీసీపీ అనుకొని కొన్నామండి, అది జీపీ లేఅవుట్ అండి, దానికి ఎల్ఆర్ఎస్ ఉందనుకున్నామండి, ఎల్ఆర్ఎస్ లేదండి, దానికి హద్దులే లేవండి, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకొని మీరు వెళ్తేనే సేఫ్ ఉంటుంది. డైరెక్ట్గా మీరు వెళ్ళి కొంటే అయిపోతుంది కదా అనుకుంటే కుదరదు. ఇంకోటి ఏంటంటే మా మామ చెప్పిండు, మా కాక చెప్పిండు ఎప్పుడు పోవద్దు.